హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఏ దీప్తి తన్కల. సో మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అనేది చేయబోతున్నాం టు అండర్స్టాండ్ హౌ యూ హ్యావ్ టు ఫైల్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st July 2024. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ తెలుసు, నిర్మలా సీతారామన్ గారు న్యూ ట్యాక్స్ రిజైమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 23-24 ట్యాక్స్ రిజైమ్ చూస్ చేసుకోకపోతే మన ఎంప్లాయర్ బై డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రిజైమ్లో ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి డిడక్ట్ చేయడం కూడా జరిగింది. కానీ మీకు తెలుసా, న్యూ ట్యాక్స్ రిజైమ్లో మనకి ఏదైనా సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ మీద హోమ్ లోన్ ఉంటే దాని ఇంట్రెస్ట్ అయితే మనం డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోలేం. అండ్ హౌస్ రెంటల్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్యూషన్ ఫీజ్, మ్యూచువల్ ఫండ్స్ వీటిలో ఏవి ఇన్వెస్ట్ చేసినా సరే మీరైతే డిడక్షన్ కింద క్లెయిమ్ చేసుకోలేరు అండర్ న్యూ ట్యాక్స్ రిజైమ్. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, నా ఎంప్లాయర్ న్యూ ట్యాక్స్ రిజైమ్లో నాకు టీడీఎస్ అనేది కట్ చేశారు కానీ నాకు డిడక్షన్స్ అయితే చాలా ఉన్నాయి, సో ఇప్పుడు నేను ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అనేది ఆప్ట్ చేసుకోగలనా? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలియాలి అంటే మీరు నా కమింగ్ వీడియో చూడాల్సిందే. సో వెంటనే మర్చిపోకుండా హిట్ ద ఫాలో బటన్. కమింగ్ వీడియోస్లో మనం న్యూ ట్యాక్స్ రిజైమ్ నుంచి ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్కి స్విచ్ చేసుకోవచ్చా, ఆర్ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ నుంచి న్యూ ట్యాక్స్ రిజైమ్కి స్విచ్ చేసుకోవచ్చా, స్విచ్ చేసుకుంటే నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది చూడబోతున్నాం. So before you take any decision, talk to your CA and file your income tax returns on or before 31st July 2024. Countdown start avutundi, so don't delay and take a wise decision. Avoid last minute rush and hurry up. Thank you for watching and see you all in the next video.